సిఎంఆర్ షాపింగ్ మాల్ దసరా ధమాకా ఆఫర్స్ అద్భుతమైన ఆఫర్స్ తో పాటు అబ్బురుపరిచే స్పాట్ గిఫ్ట్స్. హాయ్ మహేంద్ర గారు. హలో మంజుష గారు. ఏంటండి ఓపెన్ చేస్తే మీరే కనబడుతున్నారు. మరి ఈ సీజన్ బిగ్ బాస్ ఎలా ఉంది? ప్రతిదీ బాగాలేదు. ఇట్లాగా కంటెస్టెంట్ ఈ రోజు ఇలా ఉండి ఇంకొక రోజు ఇలా ఉండి ఒక పర్సన్ మీద మీరు అది రివ్యూ ఇవ్వాలి అన్నా, ఒక ప్రోగ్రామ్ మీద రివ్యూ ఇవ్వాలన్నా, ఒక ఫిలిం మీద రివ్యూ ఇవ్వాలన్నా అంత ఈజీ టాస్క్ కాదు. అంటే బిగ్ బాస్కి అయితే ఒక కైండ్ ఆఫ్ ఐడియాలజీ ఉంటుంది, మూవీస్కి అయితే ఒక ఐడియాలజీ ఉంటుంది, క్రికెట్కి అయితే ఒక ఐడియాలజీ ఉంటుంది. క్రికెట్కి అయితే ఓపెన్గా చెప్పేస్తా, పర్సనల్గా కూడా మనల్ని టార్గెట్ చేసే వాళ్ళు నెంబర్ ఆఫ్ పీపుల్ ఉంటారు. ఒక యూట్యూబర్ ఉన్నాడు యాక్చువల్లీ, అతని మీద ఒక కేసు ఫైల్ అయింది, పెద్ద కేసే. ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అనేది పబ్లిక్కి ఈ డిజిటల్ ఇస్తుందని మీరు అనుకుంటున్నారు? యాక్చువల్గా జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కంటే మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ ఎక్కువైపోతున్న ఫీలింగ్ వస్తుంది. మంచి రియాలిటీ షోలో చాలా మంచిగా రైటింగ్ రాసేవాళ్ళు, జబర్దస్త్ కామెడీ షోస్కి ఆర్పి అన్న దాంట్లోనే 120 స్కిట్స్ చేశాను నేను. సో అప్పుడు ఎలా ఉండేదండి మీ రెమ్యునరేషన్ ఎంత ఉండేది? రెమ్యునరేషన్ జబర్దస్త్ ఎప్పుడు తక్కువే అండి. రమేష్ అన్న వచ్చి మహేందర్ నేను తీస్తావు నీకు తెలీదా అన్నారు. నువ్వేం పెద్ద పట్టించుకో ఫీల్ కావు కదా అందుకే చెప్పలేదు నీకు అన్నారు. యూట్యూబ్ రెవెన్యూ ఎలా వస్తుంది? పర్లేదండి, బాగానే వస్తుంది. అంటే మంత్కి ఒక 2 lakhs ఏమో వస్తుంది. హాయ్ మహేంద్ర గారు. హలో మంజుష గారు. ఏంటండి ఓపెన్ చేస్తే మీరే కనబడుతున్నారు. ప్రతి ఛానల్లో ప్రతి ఇంటర్వ్యూలో కనిపిస్తున్నారు. ఇంకా వస్తున్నాయి ఫోన్లు. ఇంకా యాక్చువల్గా ఇంకా ఒక 7 ఎన్నో అయ్యాయి ఇప్పటి వరకు, బట్ ఇంకొక 10 ఎన్నో ఫోన్లు మెసేజ్లు అలా ఉన్నాయి. బట్ ఇంకా టైం కుదరట్లేదు, సో అందుకే ఆపాను. లేదంటే ఇంకో 10-15 ఛానల్లో చూద్దరు మీరు. నిజంగా చూస్తున్నాము, చాలా చాలా బాగుంది. అండ్ నేను మహేంద్ర గారు పర్సనల్గా చెప్పాలి అంటే ఐ థింక్ 60,000 ఫాలోవర్స్ ఉన్నప్పటి నుండి నేను మిమ్మల్ని చూసా యూట్యూబ్లో. 1 million దగ్గరలో. సో నేను అంటే లైక్ మీ ప్రతి రివ్యూ అండ్ ప్రతి వీడియోస్ చాలా బాగా ఇస్తారు, కానీ బిగ్ బాస్ గురించి కూడా రివ్యూస్ చేస్తాను. మరి ఈ సీజన్ బిగ్ బాస్ ఎలా ఉంది? ఏదో యాజ్ ఆఫ్ నౌ అంటే ఇప్పటికైతే 4 days అయ్యింది. దీన్ని బట్టి అయితే మాత్రం అంతంత మాత్రంగానే ఉంది. అంటే ఏమో అండి, కంటెస్టెంట్స్ ఏంటంటే ఒకరిద్దరు వరకు ఓకే, ఈ రోజు బెటర్ అనిపిస్తున్న వాళ్ళు రేపు డిజాస్టర్ అయిపోతున్నారు. ఇంకా ఆ తర్వాత డిజాస్టర్ అనుకున్న వాళ్ళు మరుసటి రోజు ఏదో ఒక విషయంలో కొద్దో గొప్ప పర్లేదు అనిపించినా కూడా ఎప్పుడు కూడా మిక్స్డ్ ఒపీనియన్స్ రాకూడదు కంటెస్టెంట్స్ మీద. అంటే ఒక కంటెస్టెంట్ మీద ఒక సీజన్లో ఒక ఒపీనియన్ ఫామ్ అయిందంటే త్రూ అవుట్ ద సీజన్ అదే ఒపీనియన్ని ఆ కంటెస్టెంట్ క్యారీ చెయ్యగలిగితేనే ఆ షో హిట్ అవుతుంది, అంటే ఆ సీజన్ హిట్ అవుతుంది. మీరు సీజన్ 2 చూసుకోండి, కౌశల్ గారు సీజన్ స్టార్టింగ్లో ఆయన మీద ఏదైతే ఒపీనియన్ ఫామ్ అయిందో అదే ఒపీనియన్ సీజన్ ఎండింగ్ వరకు ఉంది. సీజన్ 3 తీసుకోండి, ఆ శ్రీముఖి గారు కావచ్చు లేదంటే రాహుల్ గారు కావచ్చు, వీళ్ళిద్దరి మీద ఏదైతే ఒపీనియన్ ఫామ్ అయిందో అదే ఒపీనియన్ లాస్ట్ వరకు ఉంది. అభిజిత్ అండ్ అఖిల్ సేమ్ ఫ్రమ్ ద బిగినింగ్ టు ఎండింగ్ సేమ్ ఉంది. సన్నీ సేమ్ బిగినింగ్ టు ఎండింగ్. షణ్ముఖ్ అండ్ సిరి కూడా అదే జరిగిందిలేండి. ఇంకా మనం దాని గురించి ఎక్కువ డిస్కస్ చేసుకోవద్దు. అంటే అది వాళ్ళ పర్సనల్ లైఫ్లను కూడా ఎఫెక్ట్ చేసిన టైంలో ఇంకా మనం మాట్లాడుకోకపోతే బెటర్. సీజన్ 6 ఒక్కరు కూడా అలా లేరు, అట్టర్ ఫ్లాప్ అయింది సీజన్. సీజన్ 7 మళ్ళీ స్పై వర్సెస్ పా, వాళ్ళు బిగినింగ్ నుంచి అలాగే ఉన్నారు, వీళ్ళు బిగినింగ్ నుంచి అలాగే ఉన్నారు. అమర్దీప్ అదే కొంచెం కన్ఫ్యూజన్తో ఉన్నాడు బిగినింగ్ నుంచి, శోభా ప్రియాంక అదే నోరేసుకొని పడిపోయే సిచ్యువేషన్ నుంచి ఉన్నారు, శివాజీ గారు అదే తెలివి, పల్లవి ప్రశాంత్ అదే ఏమంటారు స్ట్రాటజీ, అదే ఎవరు అదే ఏమంటారు కొంచెం యాంగ్రీనెస్, బాగా యాంగర్ మేనేజ్మెంట్లో 0 అన్నట్టు అదే కంటిన్యూ అయింది. ఒక కంటెస్టెంట్ ఒక దగ్గర మొదలయ్యి అలాగే ఎండింగ్ వరకు వెళితేనే సీజన్ హిట్ అవుతుంది, లేదంటే అవ్వదు, ఫట్ అవుతుంది. ఇప్పుడు సంజన గారి మీద ఒక రోజు ఒక ఒపీనియన్ వచ్చి ఈ రోజు ఇంకొక ఒపీనియన్. అసలు యాక్చువల్లీ వీక్ అంతా నిన్నటి వరకు చూస్తే ఒక డిఫరెంట్ ఉండేది, ఆ ఒక్క గుడ్డుతోనే ఆవిడ కంప్లీట్ గేమ్ నే టర్న్ అయిపోయింది. ఇప్పుడు హరీష్ అనే పర్సన్ మీద ఒక ఇనీషియల్ స్టేజెస్లో ఓకే స్ట్రైట్ ఫార్వర్డ్ పర్సన్, సరే చూద్దాం అని అనుకుంటుంటే మనోడు మరీ అతి చేస్తున్న ఫీలింగ్ ఉంటుంది. ఇంకా మనీష్ విషయానికి వస్తే ఫోర్బ్స్ 30 అది ఇది అన్నాడు, సరే చూద్దాం ఏం చేస్తాడో, ఇంటలెక్చువల్ అని చెప్పి అందరూ మెంటల్గా ఫిక్స్ అయిపోయి మరి ముందే
ఏం ఓట్లు వచ్చాయో లేదో తెలియదు, బట్ 5గురు కాదు 6వ పర్సన్ కింద నేను పంపిస్తానని చెప్పి శ్రీముఖి గారు వచ్చి పంపించారు. ఇంత చేసిన తర్వాత ఆ మనిషి నిన్న ఏం చేసాడో చూసాం కదా, ఇమాన్యుల్ విషయంలో, ఆ టాస్క్ విషయంలో. సో చాలా అన్ఫెయిర్ అది. అండ్ దాని తర్వాత అతని మాట తీరు కానీ ప్రతిదీ బాగాలేదు. ఇట్లాగా కంటెస్టెంట్లు ఈ రోజు ఇలా ఉండి ఇంకొక రోజు ఇలాగుండి మళ్ళీ నెక్స్ట్ డే ఇలా అవుతాము అంటే ఏమో, అలాగుంటే షో వేస్ట్ అండి, నడవదు. అంటే అది ఎంత గొప్ప షో అయినా సరే కంటెస్టెంట్ల మీద ఆధారపడి ముందుకెళ్తున్నప్పుడు, వాళ్ళ మైండ్ సెట్ల మీద, బిహేవియర్ల మీద ఆధారపడి ఉన్నప్పుడు ఇలా ఉంటే కరెక్ట్ కాదు. కానీ రివ్యూస్ ఇస్తే ఎలా ఉంటుంది అని, అంటే మీ మీ వే ఆఫ్ థింకింగ్ ఎలా ఉంటుంది, అంటే మీరు బ్యాక్గ్రౌండ్ రీసెర్చ్ ఎలా ఉంటుంది? ఒక పర్సన్ మీద మీరు అది రివ్యూ ఇవ్వాలి అన్నా, ఒక ప్రోగ్రామ్ మీద రివ్యూ ఇవ్వాలన్నా, ఒక కంటెంట్ మీద రివ్యూ ఇవ్వాలన్నా, ఒక ఫిలిం మీద రివ్యూ ఇవ్వాలన్నా అంత ఈజీ టాస్క్ కాదు. మనం ఖచ్చితంగా ప్లసెస్ ఏంటి, మైనస్ ఏంటి, ఏం చెప్తే ఎలా వెళ్తుంది, ఎలా రియాక్ట్ అవ్వచ్చు, పీపుల్కి ఎలా ఇన్పుట్ ఇవ్వాలి, అవును, అంటే ఈ విషయాలన్నిటి మీద ఎలా ఉంటుంది మీ అవగాహన? అంటే బిగ్ బాస్కి అయితే ఒక కైండ్ ఆఫ్ ఐడియాలజీ ఉంటుంది, మూవీస్కి అయితే ఒక ఐడియాలజీ ఉంటుంది, క్రికెట్కి అయితే ఒక ఐడియాలజీ ఉంటుంది. క్రికెట్కి అయితే ఓపెన్గా చెప్పేస్తా, వాట్ ఎవర్ ఇట్ హ్యాపెన్స్, డోంట్ ఫర్గెట్ టు ప్రైజ్ ధోని, కోహ్లీ అండ్ రోహిత్. ఇది మైండ్లో పెట్టుకునే ఉంటా యాక్చువల్గా వీడియో చేసేటప్పుడు. బికాస్ వాళ్ళలో మిస్టేక్స్ ఉన్నా కూడా చెబితే తీసుకునే పరిస్థితి లేదు. ఇప్పుడు కోహ్లీ విషయంలో కానీ, రోహిత్ విషయంలో కానీ, ఇప్పుడు ధోని కూడా కొన్నిసార్లు వరల్డ్స్ గ్రేటెస్ట్ వికెట్ కీపర్, కానీ ఆయన కూడా 1 or 2 స్టంప్స్ అనేవి మిస్ చేయొచ్చు, యూనో గ్లౌస్లోకి బాల్ తీసుకోవడం ఏదైనా మిస్ అవ్వచ్చు. కోహ్లీ అంత మంచి ప్లేయర్, చాలా ఎక్స్ట్రాడినరీ పర్సన్, కింగ్ అన్న పేరు కూడా ఉంది, కానీ ఆ యారగెన్స్ కొన్నిసార్లు అంటే అతని నుంచి వస్తుంటుంది కదా, ఏమంటారు అగ్రెషన్, ఆ అగ్రెషన్ అనేది ఊరికే వచ్చిన ఫీలింగ్ వస్తుంటుంది. అంటే ఒక రాంగ్ పర్సన్ మీద ఈయన అగ్రెషన్ చూపిస్తే అది ఓకే, నో ప్రాబ్లం, అది మనకి మంచి మంచి ఎగ్జైట్మెంట్ ఇస్తుంది క్రికెట్ చూడడానికి. ఒక రైట్ పర్సన్ మీద అది చూపిస్తే మనకి ఈవెన్ ఆ ప్లేస్లో ఉన్నది మన ప్లేయర్ అయినా సరే ఎందుకు ఇంత అవసరమా అనే ఫీల్ వస్తుంది. ఇట్లాంటి కొన్ని థింగ్స్ ఉంటాయి, బట్ అవి చెప్పను ఎప్పుడు కూడా, మాక్సిమం చెప్పకుండా ఉండనుకుంటా. అండ్ క్రికెట్ని మిగతా ఆస్పెక్ట్స్ అన్నీ ఏవైతే ఉంటాయో దానిలాగే అనలైజ్ చేసుకుంటా. బిగ్ బాస్ విషయానికి వస్తే బేసిక్గా బిగ్ బాస్ ఏంటంటే, నేను సీజన్ 1 ఒక సగం చూడలేదు, నేను మిగతా సగం నుంచి చూస్తున్నా. సీజన్ 2, 3, 4, 5 ఓటీటీ 6, 7, 8 అన్నీ చూసా. సో ఇది 9 సీజన్. సో ఆల్మోస్ట్ ఇది నా 10th సీజన్ అనుకోవచ్చు నేను చూస్తున్నది. సో ఇన్ని చూసిన తర్వాత బిగ్ బాస్కి వచ్చే వాళ్ళ మనస్తత్వాలు ఎలా మారిపోయాయో క్లియర్ కట్గా అర్థమవుతుంటుంది. వాటిని దృష్టిలో పెట్టుకుంటా. ప్రీవియస్ సీజన్స్లో కంటెస్టెంట్లు ఇలా పర్ఫామ్ చేశారు, ఇప్పుడు వీళ్ళలో ఎవరైనా సరే కావాలని వాళ్ళని మ్యాచ్ చేయడానికి ట్రై చేస్తున్నారా, అది కొంచెం అనలైజ్ చేయడానికి ట్రై చేస్తా. రెండోది, ఒక పర్సన్ తాలూకా ఏజ్, ఒక పర్సన్ తాలూకా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, అంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఇన్ ద సెన్స్ మ్యారీడా నాట్ మ్యారీడా. ఒకడు మ్యారీడ్ అయితే అతని మైండ్ సెట్ ఒకలా ఉంటుంది, కిడ్స్ ఉంటే మైండ్ సెట్ ఇంకోలా ఉంటుంది, పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అయ్యి ఉన్న వాళ్ళు ఉన్నట్టయితే మైండ్ సెట్ ఇంకోలా ఉంటుంది. సో ఆ మైండ్ సెట్కి తగ్గట్టుగా ఆ ప్లేయర్ ఆడుతున్నారా, లేదంటే వేరే మైండ్ సెట్ని బలవంతంగా తెచ్చి పెట్టుకొని ఆడడానికి ట్రై చేస్తున్నారు, అదంతా అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తా. ఫేక్ పీపుల్ ఎలా ఉంటారో మనం ఈరోజు సొసైటీలో చాలా మందిని చూస్తుంటాం, మన ముందే బోల్డ్ మంది ఫేక్ పీపుల్ తిరుగుతుంటారు. సో మనకి ప్రతిదీ ఒక ఎగ్జాంపుల్ మనకి దొరుకుతుంటారు బోల్డ్ మంది. సో వాళ్ళలాంటి వాళ్ళని చూస్తున్నప్పుడు అదే బిహేవియర్, అదే ప్యాటర్న్ మనకు కనబడుతున్నప్పుడు వాళ్ళు కూడా ఫేక్ అని మనం అనలైజ్ చేయగలిగితే అంతకంటే బెస్ట్ పార్ట్ ఏం లేదని నా ఒపీనియన్. అండ్ సీజన్ 7లో నేను యాక్చువల్గా ఆ విషయాన్ని నేను ఓపెనింగ్ డోర్ చెప్పాను, సీజన్ ఎండింగ్ వరకు చెబుతూ వచ్చాను, ఎవరికి అర్థం కాలేదు, ఇప్పుడు అర్థమైంది చాలా మందికి. కానీ రివ్యూ అనేది మనం ఎంత మంచిగా అనలైజ్ చేసి చెప్తామో, అవును, కానీ ఆ పర్సనల్గా కూడా మనల్ని టార్గెట్ చేసే వాళ్ళు నెంబర్ ఆఫ్ పీపుల్ ఉంటారు. అని ఉంటుంది, ఎందుకంటే ఇప్పుడు మనం బిగ్ బాస్ రివ్యూస్ చేయడం అంటేనే వీఆర్ జడ్జింగ్ ఏ పర్సన్, నాట్ ఓన్లీ బిగ్ బాస్, ఓకే ఓకే, ఫిలిమ్స్, వాట్ ఎవర్, ఏదైనా సరే అనుకోవచ్చు. అవునవును, ఒక పర్సనల్ ఇష్యూ అనుకోవచ్చు, ఒక సెలబ్రిటీ ఇష్యూ అనుకోవచ్చు, ఒక పొలిటీషియన్ ఇష్యూ అనుకోవచ్చు, వాట్ ఎవర్, ఏదైనా ఒక ఇష్యూని మనం ఇంత ధైర్యంగా చెప్పేటప్పుడు ఖచ్చితంగా కొన్ని ప్రాబ్లమ్స్ మనం ఎదుర్కొంటాం. వస్తాయి, బెదిరింపులు, వేసేస్తా, తొక్క తీసేస్తా, ఊర్లో లేకుండా చేస్తా, ఇలాంటి. సో అలా మీరు ఫేస్ చేసిన థింగ్స్ ఏంటి? అంటే నాకు ఎప్పుడు అంత హార్ష్గా రాలేదు, 1 or 2 థింగ్స్ నా వరకు వచ్చాయి, కానీ అది జనరల్గా వచ్చాయి. అంటే ఇట్స్ నాట్ లైక్ దాట్ మచ్ హార్ష్, ఏమంటారు స్ట్రాంగ్ ఏదో వార్నింగ్ లాగని కాదు,
ఒక ఇన్సిడెంట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక యూట్యూబర్ ఉన్నాడు యాక్చువల్లీ. అతని మీద ఒక కేసు ఫైల్ అయింది. పెద్ద కేసే. ఒక అమ్మాయి కేసు ఫైల్ చేసింది. సో దాన్ని అతన్ని లోపల పెట్టారు రిమాండ్లో. చాన్నాళ్ళు ఉన్నాడు. తర్వాత బెయిల్ వచ్చింది, బయటకు వచ్చాడు. సో ఇనీషియల్గా కేసు గురించి అందరూ ఏమనుకుంటున్నారో, బయటకు ఏదైతే న్యూస్ వచ్చిందో అదే న్యూస్ నేను చెప్పా. నా అనాలిసిస్లో ఒక క్లియర్ కట్ స్టోరీ లాగా ఒక అనాలిసిస్ చేసి చెప్పాను. అది బయట వచ్చిందే, మళ్ళీ నేనేం కొత్తగా క్రియేట్ చేసింది కాదు. కాకపోతే తర్వాత ఆయన నాకు ఫోన్ చేశాడు బయటకు వచ్చిన తర్వాత. ఆయన ఏం అనలే, నన్ను ఎప్పుడు ఆయన తిట్టినట్టుగా కూడా మాట్లాడలే. ఆయన ఒకటే అన్నాడు, ఆయన బ్రో మీరు ఎప్పుడు కాయిన్కి ఒక సైడ్ స్టోరీ చూశారు, అదే బయటకు వచ్చింది. నా సైడ్ స్టోరీ ఎవరో వినలే, ఎవరు అడగలే నన్ను, ఇది జరిగింది అని చెప్పి, ఇది జరిగి 1.5 year పైన అవుతుంది చెప్పాడు ఆయన. అది చెప్పిన తర్వాత బాధేసింది. సారీ బ్రో నాకు నిజంగా తెలీదు, నేను చూసిన దాన్ని బట్టే నేను చెప్పాను అన్న. ఆయన ఒకటే అన్నాడు, నాకు నీ సారీ వద్దు బ్రో, ఏదో ఒక రోజు నేను తప్పు చేయలేదని ప్రూవ్ అవుతుంది, నేను చేసుకుంటా, నేను 100% నేను తప్పు చేయలేదని ప్రూవ్ చేసుకుంటా. ఆ రోజు నా మీద మళ్ళీ ఇంకొక వీడియో చెయ్యి, వీడి తప్పేమీ లేదు, ఆ రోజు నేను చెప్పాను కదా అది అబద్ధం, అది నిజం ఇది అని చెప్పి ఒక వీడియో చేయి చాలు అన్నాడు. ఇట్లాంటివి వచ్చాయి, బట్ బెదిరింపుల్లాగా అయితే ఎప్పుడు రాలే. కానీ నిజంగా ఇప్పుడు డిజిటల్ మీడియాలో నెంబర్ ఆఫ్ రివ్యూవర్స్ వచ్చారు, అవును, నెంబర్ ఆఫ్ మీమర్స్ వచ్చారు, నెంబర్ ఆఫ్ వ్లాగర్స్ వచ్చారు. ఇవన్నీ చూసిన తర్వాత మహేంద్ర గారు మీకు ఏమనిపిస్తుంది? అంటే ఎంతవరకు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అనేది పబ్లిక్కి ఈ డిజిటల్ ఇస్తుందని మీరు అనుకుంటున్నారు? యాక్చువల్గా జెన్యున్ ఇన్ఫర్మేషన్ కంటే మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ ఎక్కువైపోతున్న ఫీలింగ్ వస్తుందండి. అంటే జెన్యున్ ఇన్ఫర్మేషన్ కొంతమంది నుంచి బాగానే రీచ్ అవుతుంది, బట్ మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ అంతకంటే ఎక్కువ మంది నుంచి వెళుతూ ఉండేసరికి అది రైటో రాంగో కూడా పట్టించుకోకుండా దాన్నే యాక్సెప్ట్ చేసేస్తున్నారు కొంతమంది. సోషల్ మీడియా ఎక్కువ అయిపోవడం వల్ల మరి వైడ్ రేంజ్ అయిపోయింది. ఇప్పుడు ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్, మా ఇంట్లోనే మా మదర్ ఉన్నారు. ఆవిడ ఏంటంటే యూట్యూబ్ ని ఎక్కువ స్క్రోల్ చేస్తూ ఉంటారు. అమ్మ నా కూతురు కనబడుతుంది అన్న పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఏదో ఒక దాంట్లో కొన్ని న్యూసెస్ చూస్తారు. అమ్మో ఇది ఇలా అంట అలా అంటారు. మమ్మీ ప్లీజ్ మమ్మీ అది తమ్నైల్ కోసం అలా పెట్టారు మమ్మీ అని. అంటే నిజంగానే పబ్లిక్కి ఎంత రాంగ్ ఇన్ఫర్మేషన్ వెళ్తుంది అనేది ఆ ఒక్క తమ్నైల్ టెక్స్ట్ వల్ల చాలా జనాలకి మాత్రం రాంగ్ రీచ్ వెళ్తుంది. అదే కదా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి గురించి మెన్షన్ చేస్తూ ఒక అతని మీద ఏదో ఒక ఫేక్ అలిగేషన్ పడింది, ఏదో క్రైమ్ చేశాడని చెప్పి, అది దానికి జెన్యున్గా తమ్నైల్ పెడితే ఏమని అర్థమవుతుంది? ఓకే అతను ఏం చెయ్యలేదు అన్నట్టుగా ఫేక్ అలిగేషన్ అని చెప్పి అర్థమవుతుంది. నరరూప రాక్షసుడా నరుల్లో ఒకడా అని తమ్నైల్ పెడతారు. అది ఏం అర్థమవుతుంది జనరల్గా చూసినోడికి? నరరూప రాక్షసుడా అని ఎందుకు పెట్టాడు? అది ఏదో చేసే ఉండబట్టే కదా, అదేమో అనుకుంటారు. ఇంకా అట్లా ఉంటుంది, మిస్లీడింగ్ తమ్నైల్స్ ఉంటాయి, కంప్లీట్గా మ్యాటర్ ఒకటి ఉంటుంది, వేరే రకంగా ఉంటాయి. అసలు నిజంగా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఒక్కొక్కసారి నాకు కూడా చాలా ఫన్నీ కాదు, కోపం వచ్చేస్తుంటుంది, ఎవరు బుర్ర తక్కువ ఏదో అనిపిస్తుంటుంది. సో అలాంటి కొన్ని సిచ్యువేషన్స్ జరుగుతూనే ఉంటాయి. అండ్ వన్ మోర్ థింగ్ మహేంద్ర గారు, అండ్ మీరు మంచి రియాలిటీ షోలో చాలా మంచిగా రైటింగ్ రాసేవాళ్ళు, జబర్దస్త్ కామెడీ షోస్కి అండ్ అలాగే ఇంకొన్ని షోస్కి కూడా మంచి రైటింగ్ రాసేవాళ్ళు కంటెస్టెంట్స్కి. మరి ఏంటి సడన్గా ఎందుకు మాని క్విట్ అయ్యి ఇలా ఇండివిజువల్గా రావాల్సి వచ్చింది? అంటే ముందు నుంచి యూట్యూబ్ చేస్తున్నాను యాక్చువల్గా. జబర్దస్త్ చేస్తున్న టైంకే యూట్యూబ్ చేస్తున్నాను యాక్చువల్. సో జబర్దస్త్ చేస్తున్న టైంలో నేను అప్పటికే యూట్యూబ్ పెట్టేశాను. 2016లో నేను జబర్దస్త్కి వెళ్ళాను. 2016 జూలైలో. 2012లో స్టార్ట్ అయిందా? 12లో స్టార్ట్ అయింది. 12 కూడా 13th అనుకుంటా. 13th Febలో స్టార్ట్ అయింది. అందుకే 12 years రీయూనియన్ పెట్టారు 25. సో 2016 జూలై 18th వెళ్ళాను యాక్చువల్గా. కరెక్ట్గానే నా ఎంట్రీ డేట్ అదే. యాక్చువల్గా వెళ్ళిన డేట్ అయితే 2016 జూలై 7, 8, 9 అవకాశాల కోసం వెళ్ళిన డేట్. లోపలికి అడుగు పెట్టింది అయితే 18th. అంటే ఆ రోజు షెడ్యూల్ ఉందన్నమాట, జబర్దస్త్ షెడ్యూల్ 18th. అందుకని ఆ రోజు రమ్మంటే మళ్ళీ వచ్చాను. సో నాకు ఆ డేట్లు ఎందుకు అంత బాగా గుర్తుంటే జూలై 17 నుంచి జూలై 20 మధ్యలో 4 days కదా, 3 days నాకు చాలా ఇంపార్టెంట్ డేస్. ఎందుకంటే జూలై 17 మా డాడీ చనిపోయిన రోజు, జూలై 20 నా పుట్టినరోజు, జూలై 18 నేను జబర్దస్త్కి వెళ్ళిన రోజు. 17, 18, 20 వరుసగా ఆ 4 daysలో ఆ 3 days నాకు కొంచెం మెమరబుల్ డేస్ లాగా. అంటే ఇంకా గుర్తుండిపోతాయి. నాన్నగారు చనిపోయిన రోజు వద్దన్నా గుర్తొస్తుంది, పుట్టినరోజు గుర్తు పెట్టుకోవాలి, వేరే ఆప్షన్ లేదు.
ఇక జబర్దస్త్కి వెళ్ళింది ఏంటంటే నా లైఫ్ లో Career మోస్ట్ change. ఇంపార్టెంట్ జర్నీ కాబట్టి దాని నుంచే కదా ఇలా ఇదంతా ఇప్పుడు అందుకు అలా స్టార్ట్ అయింది. అలా స్టార్ట్ అయింది. ఓకే. సో అంతా బానే ఉంది. స్కిట్స్ కూడా చేశారు కదా. చాలా చేసా, ఒక 200 స్కిట్స్ దాకా చేసా అప్పట్లో. అంటే ఒక 200 అంటే 180 200 దాకా ఉంటాయి, ఎందుకంటే ఆర్పి అన్న దాంట్లోనే 120 స్కిట్స్ చేశాను నేను. తర్వాత నేను జీవనన్న టీమ్ లీడర్గా 18 స్కిట్లు చేసాం. తర్వాత నేను ప్రకాష్ అన్న టీంలో కొన్ని స్కిట్స్ చేసా, అభి అన్న టీంలో చేసా, అవినాష్ అన్న టీంలో చేసా, అవినాష్ అన్న కార్తిక్ అన్న టీంలో చేసా, తర్వాత పంచప్రసాద్ అండ్ నాటి నరేష్ టీంలో చేసా, అప్పారావు గారి టీంలో చేసా, చంటి అన్న టీంలో చేసా, చాలా చాలా టీంలో టీమ్స్ ని కవర్ చేశారు ఆల్మోస్ట్. భాస్కర్ అన్న టీంలో కూడా 2 స్కిట్లు చేసా, ఒకటైతే కన్ఫర్మ్ చేసా. రాకేష్ అన్న దాంట్లో చేసా. నేను చెయ్యందల్లా రాఘవ గారి టీము అంతే, ఆది అన్న టీంలో కూడా ఒక స్కిట్లో చేసా అంతే. సుధీర్ అన్న టీంలోని రాఘవ గారి టీంలోనే చంద్రన్న టీంలో, ఈ 3 టీంలు చేయలేదు అంతే. ఓకే. సో అప్పుడు ఎలా ఉండేదండి మీ రెమ్యునరేషన్, ఎంత ఉండేది? రెమ్యునరేషన్ జబర్దస్త్లో ఎప్పుడు తక్కువే అండి. అంటే అందరికీ కాదు, మా 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 లెవెల్ పొజిషన్ వాళ్ళందరికీ తక్కువే. నాకు ఇనీషియల్ డేస్లో అందరూ స్కిట్కి 1000 ఇచ్చారు. ఆర్పిఎన్ కూడా ఒక 60-70 స్కిట్స్ వరకు 1000 ఇచ్చారు. ఆ తర్వాత రిమైనింగ్ స్కిట్స్ ఆయన దగ్గర ఒక 120 వరకు చేశాను నేను. సో దానికి మిగతా వాటికి 2000 ఇచ్చారు ఆయన. నేను టీమ్ లీడర్గా చేసిన నాకు ఒక 5000 మిగిలేది పెర్ స్కిట్. అంటే నాకు జీవనాన్ని కలిపి 10,000 మిగిలేది, అందులో ఒక 5,000 తీసుకునేవాళ్ళం ఆ టైంలో అంతే అప్పట్లో. సో అసలు ఎలా అంటే ఇన్కమ్ సోర్స్ అంత తక్కువ ఉండేటప్పుడు ఎలా మీ లైఫ్ స్టైల్ ఎలాగా రొటేట్ అయ్యేది? అదే దానికోసమే యాక్చువల్గా యూట్యూబ్ మొదలైంది. అలా మొదలైంది యూట్యూబ్ ఇన్కమ్ పర్పస్ మీద, మనీ పర్పస్ మీద స్టార్ట్ అయింది. ఆ పర్పస్ మీదే స్టార్ట్ అయింది, ఆ పర్పస్ మీదే చేస్తూ ఉన్నా. ఇప్పటికే ఆ పర్పస్ మీదే ముందుకెళ్తుంది. నన్ను కొంతమంది తిడుతుంటారు, సోది లేకుండా ఒక ముక్కలో అంటావు, 8-10 నిమిషాలు వీడియోలు పెడుతుంటావు అని. బట్ 8 మినిట్స్ దాటితేనే మనకి ఇన్ బిట్వీన్ యాడ్స్ పడతాయి. సో ఆ కాన్సెప్ట్ ఎప్పుడు బ్రెయిన్లో ఉంటుంది. సో ఇంకేం చేయలేను. సో 8 మినిట్స్ లాగాలి, 8 మినిట్స్ మినిమం. ఓకే. సో ఇప్పటి వరకు లైక్ 200 స్కిట్స్ చేశారు. బయటకు రావడానికి రీజన్ అంటే అప్పుడు కరోనా వరకు మా టీం ఉండేది, అంటే నేను జీవన టీమ్ లీడర్స్గా ఉండేవాళ్ళం. కరోనా తర్వాత మా టీం తీశారు. జీవన్ గారికి ఆ టైంలో హెల్త్ ఇష్యూ, దాని తర్వాత అది మేము మా టీం తీసేసిన తర్వాత, నేను మానేసిన తర్వాత అయ్యింది అది వేరు. బట్ ఈ గ్యాప్లో మా టీం తీసేశారు కరోనా తర్వాత. నన్ను చంటన టీంలో వేశారు, ఆర్టిస్ట్గా చేస్తున్నాను. జీవనన్నకి ఏంటంటే ఇంకా కొంచెం వెయిట్ చేస్తున్నాడు దేనికోసం, అంటే ఏదైనా ఒక టీంలో దొరుకుతుందేమో అన్నట్టుగా వెయిటింగ్ ఆయన. సో అలా ఉన్నా చంటన టీంలో ఏంటంటే మరీ చిన్న స్కిట్స్ ఇచ్చారు, చిన్న క్యారెక్టర్స్ ఇచ్చారు కొన్ని, అది కొంచెం ఇబ్బందిగా అనిపించింది. ఆ తర్వాత టీం మారుతానని అని చెప్పి రమేష్ గారి టీంలోకి వెళ్ళాను. ఆయన టీంలోకి వెళ్ళిన తర్వాత అక్కడేమో ఒక షెడ్యూల్ చేశాక ఆల్ ఆఫ్ ఎ సడన్ మరుసటి షెడ్యూల్ నేను ప్రాక్టీస్కి వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత రమేష్ అన్న వచ్చి, మహేందర్ నేను తీస్తావు నీకు తెలీదా అన్నారు. నాకు తెలీదు అన్న, మీరు చెప్పలేదు కదా అంటే, డైరెక్షన్ డిపార్ట్మెంట్ చెప్తానన్నారు, అందుకే చెప్పలేదన్నారు. సరే అని అక్కడ ఒక ఆయన ఉంటారు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో, ఆయన దగ్గరికి అడిగితే అదే శాంతి కుమార్ గారు వెళ్ళిపోయారు కదా, మళ్ళీ వచ్చారు ఆయన. నరేష్ను కూడా వేసాం ఆ టీంలోకి. సో ఇంకా నరేష్ పంచ్ బేస్డ్ ఆర్టిస్ట్, నువ్వు పంచ్ బేస్డ్ ఆర్టిస్ట్ కదా, ఇంకిద్దరు ఎందుకులే అని చెప్పి ఇంక నేను తీసాము. మళ్ళీ ఇంకెక్కడో దగ్గర ఇరికిద్దాంలే అన్నారు. మరి నాకు చెప్పాలి కదన్నా, ఇప్పుడు నేను డైరెక్ట్గా వెళ్ళిపోయాను అక్కడ, అందరి ముందు నేను తీసేసావు నీకు తెలీదా అంటే, దానికి బదులు నేను ఫోన్ చేసి ఇంకెవరినైనా కనుక్కొని రావాలో వద్దో ఆలోచించుకొని అసలు రాకపోయినా పర్లేదు కదా నాకు. లేదంటే అప్పుడు యూట్యూబ్ స్కిట్లు అని చెప్పి కొన్ని స్కిట్లు చేసేవారు, అవి యాక్చువల్గా తర్వాత ఫేస్బుక్లో అప్లోడ్ చేశారు. ఆ ఫేస్బుక్ స్కిట్లు అని చెప్పి యూట్యూబ్లో చేశారు, నాకు గుర్తులేదు ఎగ్జాక్ట్గా. బట్ ఏదో ఒకటి ఈ రెండిట్లో ఏదో ఒక ప్లాట్ఫామ్ కోసం స్కిట్లు చేసేవారు సెపరేట్గా. సో ఆ స్కిట్ల కోసమైనా వచ్చేవాడిని, డైరెక్ట్గా అక్కడే ఉండేవాడిని ప్రాక్టీస్ దగ్గర. ఇదంతా ఎందుకు అంటే, అదే నువ్వేం పెద్ద పట్టించుకోవు, ఫీల్ కావు కదా, అందుకే చెప్పలేదు నీకు అన్నారు. అంటే నేను అన్నాను, ఎందుకు పట్టించుకోనన్నా, ఎందుకు ఫీల్ అవ్వను, అవుతాను కదా, నేను మనిషినే కదా, నాకు కొంచెం బాధ అనిపిస్తుంది కదా ఇట్లా ఉంటాయి అని చెప్పి ఇంకా ఆ మూమెంట్లో డిసైడ్ అయిపోయాను, దిస్ ఈజ్ నాట్ మీ, అంటే ఇది ఇంకా నా ప్లేస్ కాదు ఇంకా అని చెప్పి అనిపించింది. అది ఈగో కాదు, అది సెల్ఫ్ రెస్పెక్ట్ అని కూడా అన్నాను నేను. ఎందుకో బాధ వేసింది అంతే ఆ మూమెంట్లో. అంటే మరీ అంత లీస్ట్ ఇంపార్టెన్స్ అన్న ఫీల్ ఉంటుంది కదా.
సో ఆ టైంలో ఇంకెందుకు పోనీ 200 పోనీ మనం ఏమైనా పోనీ నిన్నగా మొన్న వచ్చి ఇంకా స్ట్రగ్లింగ్ పొజిషన్లో అయితే లేం కదా, 200 స్కిట్లు చేసాం, అందులో టీమ్ లీడర్కి 18 చేసాం కదా. సో కొద్దో గొప్ప ఉండుంటే బాగుండు కదా అన్న బాధ, అంతే. ఆ బాధతోనే బయటకు వచ్చేసాను నేను. కీర్తి గారి దగ్గరికి వెళ్ళాను, సార్ టీమ్ లీడర్ ఇస్తే ఉంటాను లేదంటే వెళ్ళిపోతాను సార్ అన్నాను. ఓ 3 రోజులు టైం ఇవ్వన్నారు. 3 రోజుల తర్వాత లేదు మా సార్ ఛాన్స్ లేదు ఇప్పుడు ప్రస్తుతానికి అయితే అన్నారు. సరే అని వచ్చేసాను. అక్కడితో స్టాప్ అయింది. అక్కడతో ఆ జబర్దస్త్ జర్నీ అయిపోయింది. కామెడీ స్టార్స్ ఒక 1 year తర్వాత ఎప్పుడో స్టార్ట్ అయింది అది. దాంట్లో ఒక అవినాష్ అన్న దాంట్లో ఒక 3 స్కిట్లు చేశాను. తర్వాత అవినాష్ అన్నకి ఏంటంటే కొంచెం అంటే వాళ్ళ బ్రదర్ అజయ్ ఉన్నారు కదా, తను కూడా వచ్చాడు అక్కడికి. ఆ జబర్దస్త్ లేదు ట్రై చేసేవాడు అప్పటి వరకు, కానీ తను కూడా వచ్చాడు. ఇంకా అంటే ఇద్దరం ఒకటే ఏజ్ గ్రూప్, నేను అజయ్ ఇద్దరం ఒకటే. సో అలాగ ఇద్దరం ఒకటే ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉంటే వర్కౌట్ కాదు కదా అని చెప్పి, ఎంత కాదన్నా తమ్ముడే ఇక అట్లా అయ్యింది. అలా అక్కడతో బ్రేక్ అయిపోయింది. అది అక్కడ బయటకు వచ్చాను. తర్వాత ఫన్ బకెట్ బార్గా ఉన్నాడు కదా, ఇప్పుడు ఇక్కడ బయటలో వెళ్ళండి. బట్ తనకి ఒక 3 స్కిట్లు రాశాను తన టీంకి, అంతే. ఇంకా తర్వాత నాకు ఓన్లీ రైటర్గా కంటిన్యూ అవ్వమంటే ఇంకా నా వల్ల కాక వచ్చాను అంతే. ఓ మై గాడ్. తర్వాత ఇంక కంప్లీట్గా వైజాగ్ వచ్చేసినట్టున్నారు. వచ్చాను ఇంకా అంటే ఒక 6 months or 8 months తర్వాత డైరెక్ట్ వైజాగ్ వచ్చాను. ఇంకా అమ్మయ్య, మన ఇంట్లో మనం ప్రశాంతంగా కూర్చొని మనకు కావాల్సింది ఏదైనా మనం చేసుకోవచ్చు. లేదంటే యూట్యూబ్ రివ్యూస్ ఎలాగో ఎక్కడి నుంచైనా చేయొచ్చు కదా. అప్పుడు రివ్యూస్ చేస్తూ ఉండేవాడిని, మూవీ రివ్యూస్ ఇప్పటికీ చేస్తున్నా. సో అది ఎక్కడి నుంచైనా చేసుకోవచ్చు కదా, వైజాగ్ అయితే ఉంది ఇదైతే ఉందని. మహిదర్ గారు స్ట్రైట్ వేలో క్వశ్చన్, స్ట్రైట్ గా ఆన్సర్ ఇవ్వాలి. ఎప్పుడైనా సరే బాలేని ఫిలిం కి కూడా చాలా అద్భుతంగా ఉంది అన్న రివ్యూస్ ఇచ్చారా? అంటే బాలేని ఫిల్మ్కి చాలా అద్భుతంగా అని చెప్పాను, బట్ మరీ ఒకవేళ డిజాస్టర్ అయితే ఫ్లాప్ అని చెప్పడం, ఒకవేళ ఫ్లాప్ అయినట్టయితే ఇది యావరేజ్ అన్నట్టుగా కొంచెం. అంటే డిపెండ్స్ ఆన్ ద ఏమంటారు దాని స్కేలు, దాని బడ్జెట్. అప్పుడప్పుడు అంటే తెలియకుండా ఒక కన్సర్న్ వస్తుంది, ఎందుకంటే ఇండస్ట్రీ బాగుంటేనే కదా మనం కంటిన్యూ అయ్యేది, మనం బాగుండేది. ఇండస్ట్రీ బాగోకపోతే ఇంక ఎండ్ ఆఫ్ ది డే సినిమాలే లేవనుకోండి, ఇంక రివ్యూలు ఎక్కడి నుంచి వస్తాయి? షార్ట్ ఫిల్మ్లకి చేసుకోవాలి ఇంకా. సో అందుకని ఆ కన్సర్న్ తో కొంచెం పాజిటివ్ రివ్యూస్ కొంచెమే ఏదో 1%. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మొన్న కూడా ఒక దగ్గర చెప్పా. సో ఆదిపురుషుని ఎగ్జాంపుల్ తీసుకుంటే, నాకు ఆ సినిమా థియేటర్లో చూసినప్పుడు ఎందుకో అస్సలు చాలా బ్యాడ్గా అనిపించింది, బట్ కొంచెం బ్యాడ్గా చెప్పా, అలా అనమాట. ఆ వెర్షన్ ఉంటుంది. చాలా బ్యాడ్గా అనిపించింది కానీ కొంచెం బ్యాడ్గా అంటే మెజర్స్తో చెప్పారు. అంటే నేను బేసిక్గా చాలా మంది ఏమంటారంటే రివ్యూ ఇస్ అన్ ఒపీనియన్ ఆఫ్ ఇండివిజువల్ అంటారు, కానీ నా దృష్టిలో రివ్యూ అంటే రివ్యూనే, ఒపీనియన్ కాదు. ఒపీనియన్ అనేది అది చాలా విషయాలు ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి ఒపీనియన్ మీద. ఆ రోజు పొద్దున నువ్వు టిఫిన్ తినకుండా వెళ్ళి ఉండొచ్చు, ఇంటర్వెల్ కరెక్ట్గా మంచి సీన్ వస్తుంటాయి, నీకు ఆకలేసి కడుపులో మొత్తం ఏదో ఇబ్బందిగా అనిపించి ఆ సీన్ నువ్వు సరిగ్గా ఎంజాయ్ చేయలేక నీకు అది నచ్చకపోవచ్చు, అదైనా జరగచ్చు. అంటే పొద్దున్న ఇంట్లో ఏదైనా గొడవ అయ్యి ఆ గొడవ ఎఫెక్ట్ పడవచ్చు, లేదంటే వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఆ పర్సన్ తాలూకు ఫ్రస్ట్రేషన్స్, లేదంటే ఇండివిజువల్ ఒపీనియన్, ఇండివిజువల్ ఇష్టాలు ఉంటాయి. కొన్ని జోనర్స్ అంటే ఇష్టం ఉంటుంది కొంతమందికి, సో వాటికి ఏమో ఆటోమేటిక్గా నచ్చేస్తాయి. కొన్ని జోనర్స్ నచ్చవు, అవేమో ఎంత బాగున్నా చిరాగ్గానే అనిపిస్తాయి. ఇవన్నీ కూడా ఒపీనియన్స్, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని చెబితే. అలా కాకుండా ఒక మూవీని అనలైజ్ చేసి ఇది ఈ జోనర్లో వచ్చింది, దీనికి ఎంతవరకు కరెక్ట్గా తీశారు వీళ్ళు, ఎంతవరకు ఎంగేజింగ్గా ఎంటర్టైనింగ్గా తీశారు. మూవీ ఈజ్ ఫర్ ఎంటర్టైన్మెంట్ అండి నా దృష్టిలో. 2.5 గంటల ఎంటర్టైన్మెంట్ కోసం వెళ్తారు సినిమాకి, దాని నుంచి ఏదో నేర్చుకోవాలని వెళ్ళరు, దాన్ని చూసి మనం చెడిపోవాలని వెళ్ళరు, బాగుపడాలని వెళ్ళరు. పుష్ప చూసి స్మగ్లర్లు అయిపోరు, గేమ్ చేంజర్ చూసి ఐపీఎస్లు ఐఏఎస్లు అయిపోరు. ఎండ్ ఆఫ్ ది డే ఎంటర్టైన్మెంట్, ఎంగేజ్మెంట్ అంతే. ట్రూ. వాటిలో ఎంతవరకు ఆ సినిమా సాటిస్ఫై చేసిందనే చూసుకుంటా. లాజిక్లు మ్యాక్సిమం ఎతకను, ఎందుకంటే మూవీ అంటేనే ఇల్లాజికల్. ఎందుకంటే అదొక క్రియేటెడ్ వరల్డ్, అది క్రియేటెడ్ వరల్డ్ లో మనం మళ్ళీ దాంట్లో కూడా రియాలిటీ ఉండాలంటే ఎలా అవుతుంది? అవ్వదు. అండ్ యూట్యూబ్ రెవెన్యూ ఎలా వస్తుంది? పర్లేదండి, బాగానే వస్తుంది. అంటే మంత్కి ఒక 2 lakhs అబౌవ్ వస్తుంది. అంటే ఒక 3-4 ఛానల్స్ ఉన్నాయి, అవన్నీ కలిపి మెయిన్ అయితే మా ఇదర్ వైబ్సే. ఒక 75% ఇన్కమ్ మా ఇదర్ వైబ్స్ నుంచి వస్తుంది, మూవీ రివ్యూస్ ఛానల్. మిగతా వాటికి కొంచెం తక్కువ వస్తుంది. కానీ నాకు తెలిసి కొంచెం మంచి ఇన్కమ్ అనేది ఇప్పుడు ఈ మధ్య కాలం యూట్యూబర్స్ దగ్గర నుంచి వింటే బెటర్ మీది. అంటే మీరు ప్రాపర్ గా పెడుతున్నట్టున్నారు. అంటే కాన్స్టెంట్ గా వీడియోస్ వస్తాయి, నాకు ఆగవు, పెడతా ఉంటారు. రోజు కనీసం 2-3 వీడియోలు పడుతుంటాయి అన్ని ఛానల్స్ కలిపి. సూపర్, కంగ్రాచులేషన్స్ అండి.
దేనికి? నాకు 2 పార్టీలు ఇవ్వాలి మీరు. చెప్పండి దేనికి? 2 అంటే సిద్ధంగా ఉన్నాయి, ఒకటి టీడీపీ ఒకటి జనసేన. అమ్మో నాకు అసలు పొలిటీషియన్స్ సంబంధం లేదమ్మా. నాకు ఆ పార్టీస్ కాదు. నాకు మంచి గిఫ్ట్ కానీ మంచిది ఏదైనా స్వీట్స్ కానీ అలాంటివి తేవాలి కదా. దేనికి? మీరేం స్టార్ట్ చేశారు వైజాగ్లో? కేఫ్. ఏది మరి అక్కడ నుంచి ఏమైనా తెచ్చారా? కాఫీ తెద్దాం అనుకున్నాను, చల్లారిపోద్దని తేలేదు. పొడైనా తేవాలి కదా, ఇక్కడ పెట్టుకుంటాం కదా. అది చేయొచ్చు, నిజమే. ఈ ఐడియా బాగానే ఉంది. యాక్చువల్గా ఫర్దర్గా ఇంకో ప్లాన్ ఉంది యాక్చువల్లీ. అదేంటంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో అందరూ కెరియర్ మీద ఫోకస్ చేస్తున్నారు కదా, సో పికిల్స్ బిజినెస్ పెట్టి, అలాగే మహిదర్ సో అట్లాగే అట్లీస్ట్ ఏంటంటే కాఫీ బీన్స్ వస్తాయి నా దగ్గరికి. సో నేను ఏంటంటే ఆ కాఫీ బీన్స్ ని ఒక ప్రాపర్ గ్రైండింగ్ మిషన్స్ ఉంటాయి మన దగ్గర, ఇటాలియన్ గ్రైండింగ్ మిషన్. సో వాటితో పౌడర్ లాగా చేసి, సో అరకు కాఫీ పౌడర్ ఇప్పుడు నెక్స్ట్ రాగానే నేను ముందు మీ పౌడర్ దగ్గరికే వస్తాను. మన బీన్స్ అన్ని అరకు, మనదంతా కూడా అరబికా, కంప్లీట్ డార్క్ రోస్ట్ అరబికా బీన్స్ ఉంటాయి. సో అసలు అంటే చాలా బాగుంటుంది, ఎందుకంటే రోబస్టా బాగా చేదు వస్తుంది, మన సైడ్ ఎక్కదు అది, అందుకే అరబికా అది ప్లాన్ చేస్తాం. సో ఫర్దర్ గా దానికి పౌడర్ అది కూడా అంటే డిస్ట్రిబ్యూషన్ ప్లాన్ చేద్దామని ఉంది. వావ్, నాకు కూడా ఇస్తారా? నేను కూడా కెరియర్ లో ఎదగాలనుకుంటున్నాను. అదే తప్పకుండా మనం ఫోకస్ చేయాలి, ఇలాగే ఉండిపోతున్నాం. గ్రాండ్ లాంచ్ 2.0లో ఎంతమంది కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డ్ గా వెళ్తున్నారు? మహిదర్ గారు ఇప్పుడు చెప్పబోతున్నారు. 5 people. ఇప్పుడు ప్రస్తుతానికి 2 కన్ఫర్మ్ అయ్యారు. ఎవరెవరు? శ్రీతేజ్ సింగరును ఈవిడ, అంతే. ఇంకొక 3 members ఎవరెవరు అనుకుంటున్నారు? వస్తారండి, ఇంకా ఈ కామనర్స్ లోంచి ఒకరిని మళ్ళీ తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కరు ఎవరు అనుకుంటున్నారు? ఏమో నాగా అనుకుంటున్నాను. నాగా విషయంలో బాగా ఇంజస్టిస్ జరిగిందని చెప్పి సోషల్ మీడియా మొత్తం కోడే కూసింది కదా ఆ రోజు. సో అందుకని నాగాని ఏమైనా తీసుకొస్తారేమో అనుకుంటున్నాను నేను. సో మిగతా 2 మరి ఇంకా వాళ్ళకే తెలియాలి. ఇంకా లాస్ట్ మినిట్ వరకు వాళ్ళు సెలెక్ట్ చేయరండి, ఇలా ఫైనలైజ్ చేస్తూ ఉంటారు. పండు మాస్టర్ కానీ లేదంటే అంటే డాన్సర్ సైడ్ నుంచి ఒకరిని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు, వాడది ఏమో వెళ్ళిపోయారు కదా. వెళ్ళారు, బట్ స్టిల్ అంటే ఒక మేల్ కంటెస్టెంట్ కూడా ఉంటే జోడీ లాగా బాగుంటుంది అన్నట్టు, అంటే కపుల్ డాన్సర్స్ చేయడానికి అట్లా అలా ఏమో ఉండొచ్చు. ఇంకా జబర్దస్త్ నుంచి ఇంకొకరిని అనుకుంటున్నారని విన్నాను, తెలియదు మరి, ఇంకా వాళ్ళ ఇష్టం. అంటే మహిదర్ గారు అందరూ ఓకే, మిమ్మల్ని పిలవలేదా లేక మీరు వెళ్ళడం లేదా? అంటే పెద్ద కమ్యూనికేషన్ లేదు నాకు వాళ్ళకి. యాక్చువల్గా అంటే నేను చేసేది కొన్ని వాళ్ళకి నచ్చవు, యాక్చువల్లీ వాళ్ళకి నచ్చవు నేను చేసేది. సో అందుకే నేను కూడా నచ్చను. అంటే ఇప్పుడు నేను ప్రోమో ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఓపెనింగ్ డే గ్రాండ్ లాంచ్ ప్రోమో ఉంది, భరణి గారిది చైన్ గుర్తుందా? సీన్ ప్రోమోలో చూపించారు, డ్రామా గుర్తుందా? ఇది పట్టుకెళ్ళకపోతే నేను బయటికి వెళ్ళిపోతా, కావాలంటే ఇంటికైనా వెళ్ళిపోతా, కానీ నేను ఇది లేకుండా బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళనని ఆయన అన్నారు. నేను ఏమని చెప్పా వీడియో రివ్యూలో, ప్రోమో రివ్యూలో క్లియర్గా చెప్పేశా, మీరు ఏదైతే చూస్తున్నారో అది నిజం కాదు. బీబీ టీం ఆల్రెడీ ఆయనకు చెప్పింది, ఏమని చెప్పింది, మీరు అది లేకపోతే నేను లోపలికి వెళ్ళను అని మీరు చెప్పండి. నాగార్జున గారు బిగ్ బాస్తో అడిగినట్టుగా అడిగించి ఇది పట్టుకెళ్తానంటే అసలు మిమ్మల్ని అలౌ చేయము, మీరు మీ ఇంటికి వెళ్ళిపోవాల్సి ఉంటుందని మేము చెప్తాం, అయినా సరే నేను వెళ్ళిపోతానని మీరు చెప్పండి, సరే అని వెళ్ళిపోండి, తర్వాత మళ్ళీ మేము పిలుస్తాము, మీరు వస్తారు, మీరు వచ్చి లోపలికి దాంతోనే వెళ్తారు, బట్ ఇదంతా ప్రోమో కోసం మనం ఒకటి స్టఫ్ క్రియేట్ చేద్దామని చెప్పి వాళ్ళు చేశారు. నేను అది ఎపిసోడ్ టెలికాస్ట్ కాకముందే చెప్పేశాను నేను ప్రోమో చూసి, ఎందుకంటే నాకు తెలుసు షోస్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో. సో ఇది వాళ్ళకి నచ్చదు కొంతవరకు. ఎంత హట్ అయి ఉంటారు. అదే అంటే అది ట్రేడ్ సీక్రెట్స్ కిందకి వస్తాయి కదా, ముందుగా గెస్ట్ చేసి అలా రివీల్ జనాలకి ఒక ఇది నేను ఒక్కడనే కాదు అందరూ గెస్ట్ చేస్తారు రివ్యూవర్స్ లో. ఆదిరెడ్డి గారు గెస్ట్ చేయొచ్చు, శ్రీను గెస్ట్ చేయొచ్చు, బట్ అలా చెప్పరు, నేను చెప్పేస్తాను. అంటే నేను ప్రోమోలా కాకుండా ఈ కంటెంట్ వాళ్ళు ఎందుకు క్రియేట్ చేసి ఉండొచ్చు అనేది ఆలోచించి ఇది ఆడియన్స్కి కూడా అర్థం కావాలని చెప్తుంటా, అది నచ్చదు వాళ్ళకి. రివ్యూస్ అన్నీ వదిలేశారు. అంటే అంటే వెళ్ళాలనే ఉంది, బిగ్ బాస్ ఛాన్స్ వస్తే వెళ్తా. అండ్ ఇందాక నేను ఒకటి చెప్పా కదా స్టార్టింగ్లో, ఒకరోజు నేను ఎంటర్ అయినట్టయితే ఆ రోజు నేనేంటో 105th డే కూడా నేను అలాగే ఉంటాను, అది నేను ప్రూవ్ చేయాలనుకుంటున్నా. కానీ వాళ్ళకే కొంచెం ఎందుకు మళ్ళీ ఇప్పుడు లోపలికి రాకపోతేనే ఇలా చెప్తున్నాడు, వస్తే ఏడు పరిస్థితి, ఇలాంటి క్వశ్చన్స్ ఉంటాయి కదా వాళ్ళకి కూడా. వాళ్ళది తప్పని నేను అనలేను, నా మైండ్ సెట్ నేను మార్చుకోవాలని చూస్తూ ఉన్నా. మేబీ కొద్ది రోజులు టైం తీసుకొని అయినా సరే మార్చుకొని ఒకవేళ బిగ్ బాస్ షోలాగే చూసి
షోని రియాలిటీ షో కదా అని చెప్పి రియాలిటీ ఏంటో ముందే చెప్పేయకుండా అలా ఉండడానికి ట్రై చేస్తున్నాను. అదేమన్నా మారితే వాళ్ళు ఏమైనా కన్సిడర్ చేయొచ్చేమో. సూపర్. ఇప్పటి వరకు చూసిన కంటెస్టెంట్స్ లో వీళ్ళు బెస్ట్ అని అనిపించే కంటెస్టెంట్స్ ఎవరైనా ఉన్నారా? ఇప్పటి వరకు ఇమాన్యుల్ ఉంటాడండి ఆబ్వియస్లీ. ఎందుకంటే యాజ్ అన్ ఎంటర్టైనర్గా తను 100% ఇస్తాడు. అండ్ టాస్క్లు కూడా ఇప్పుడు నిన్న ఇచ్చిన టాస్క్లో కూడా తను ట్రై చేశాడు. బట్ అది స్టార్టింగ్లోనే బిస్కెట్ అయిపోయిన తర్వాత తను ఏదైతే పాయింట్అవుట్ చేయాలో అది బాగా పాయింట్అవుట్ చేశాడు. అండ్ మనీష్ చేసిన మిస్టేక్ అనేది క్లియర్గా ఎక్స్పోజ్ చేశాడు, అదొకటి. తర్వాత 2 రోజుల పాటు 3 రోజుల పాటు అది గార్డెన్ క్లీన్ చేసేది ఇచ్చారు కదా పాపం, అవన్నీ స్ప్రే చేసి అవన్నీ చాలా కష్టపడి చేశాడు. సో ఆ పరంగా నాకు నెంబర్ 1 అయితే ఇమాన్యులే. తర్వాత నెంబర్ 2లో అంటే ఇంకా భరణి గారు కొంచెం బెటర్ అనిపిస్తారు. అంటే బేస్డ్ ఆన్ ద మెచ్యూరిటీ, ఆయనకున్న మెచ్యూరిటీ లెవెల్స్ వల్ల ఆయన కొంచెం బాగా మాట్లాడతారు అనిపిస్తుంటుంది. సో అంతే. ఇంకా తర్వాత సంజన గారు ఇప్పుడు ఏదో ఆవిడ సెన్సేషన్ అయ్యింది కానీ అంటే ఇప్పుడు అది ఆ గుడ్డు పోయిందా, ఒక గుడ్డు ఇంత మార్పు తీసుకొస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఆ గుడ్డు వల్ల ఆవిడకి ఏదైతే అది క్రియేట్ అయ్యిందో అది ఎన్నాళ్ళు ఉంటుంది అనేది నా డౌట్. ఇప్పుడు ఆవిడ క్యాప్టెన్సీ ఇచ్చారు కదా, ఇప్పుడు ఆవిడ ఇంకేం డ్రామా చేయక్కర్లేదు. ఇంకేముంది డ్రామా చేయడానికి, ఆవిడే క్యాప్టెన్. ఆవిడ ఏమైనా మిస్టేక్ చేస్తే ఆవిడే తిట్టుకోవాలి, ఇంకంతే, ఇంకేట్లేదు. సో అంత డ్రామా ఇప్పుడు క్రియేట్ కాదని నా ఫీల్. సో బట్ ఈ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎలా ఉన్నారో అలాగే ఉంటేనే బెటర్ కదా. అలా చూసుకుంటే నాకు ఇప్పటికైతే ఇద్దరు కనబడ్డారు నాకు, ఇమాన్యుల్ అండ్ భరణి. వీళ్ళిద్దరు కూడా. భరణి గారు ఆయన ఏజ్లో పెద్ద ఆయన ఏదో నాకు తెలిసిన ఆయన అన్నట్టు భరణి అనేస్తున్నాను. సో భరణి గారు అండ్ ఇమాన్యుల్ చాలా బాగా అంతే అనిపించారు. ఎక్సలెంట్. సో మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి మహిధర్ గారు? అంటే అమ్మ నాన్న? అంటే ఫాదర్ లేరు, మాది కొంచెం బాగా లోవర్ మిడిల్ క్లాస్, ఇంకా పూర్ ఫ్యామిలీ ఒకప్పుడు. ఫాదర్ ఆటో డ్రైవర్. సో మంత్కి అప్పట్లో ఒక 4000 అలా వచ్చేవి అంతే. సో దాంతోనే రోజు పుస్తకంలో ఖర్చులు రాసుకొని, సో అట్లాంటి లైఫ్ స్టైల్ మాది ఇనీషియల్ స్టేజెస్లో. తర్వాత ఇంకా నేను యూట్యూబ్ పెట్టిన తర్వాతే మా లైఫ్ మారింది అంతే. సో అమ్మ ఏం చేస్తుంటారు? మదర్ ఒకప్పుడు లైబ్రేరియన్, అంటే 7 years లైబ్రేరియన్గా చేశారు. నాకు బేసిక్గా ఈ స్క్రిప్ట్స్ రాయడం ఇవన్నీ కూడా నాకు అక్కడ నుంచే వచ్చాయి యాక్చువల్గా. మదర్ లైబ్రేరియన్గా ఉండడం వల్ల ఆ 7 years రోజు ఏదో ఒక పుస్తకం ఇంటికి తెచ్చుకొని చదివేసేవాడిని, నవల్స్. సో మధుబాబు, సూర్యదేవర రామ్మోహన్ రావు, ఎర్రశెట్టి సాయి, వేంపల్లి నిరంజన్ రెడ్డి. ఇలా వేంపల్లి నిరంజన్ రెడ్డి అయితే నాకు ఒక రకంగా బాగా నచ్చుతాడు. ఎందుకంటే ఆయన బీటెక్ చదువుతున్న టైంలో రాసిన నవల్స్ అవన్నీ. బీటెక్ అయిపోయాక మళ్ళీ ఆయన వదిలేసాడు రైటింగ్ అంతా కూడా, ఆయన ఏదో జాబ్ చేసుకుంటూ వెళ్ళిపోయాడంట. సో అట్లా వీళ్ళందరి నవల్స్ బాగా నచ్చేవి నాకు. సో అలాగే రైటింగ్ మీద ఇంట్రెస్ట్ బాగా క్రియేట్ అయింది. సో అలా మొదలైంది మీ రైటింగ్ జర్నీ, అలా స్టార్ట్ అయింది. సో మా మదర్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉన్నట్టే నా మీద, బికాస్ ఆవిడ లైబ్రరీన్ అవడం వల్ల అలాగా. సో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఎవరు లేరు, ఒక్కడనే సోలో. సో అంటే నాన్నగారు ఎలాగా చనిపోయారు? అంటే హెవీ డ్రింకింగ్, బాగా టూ మచ్. సో ఇప్పుడు నేను బేసిక్గా లైఫ్లో ఎప్పుడు కూడా డ్రింకింగ్ కానీ స్మోకింగ్ కానీ చేయలేదు. సో దానికి మా నాన్నగారే రీజన్. అంటే నా కళ్ళ ముందు చూసే కదా ఆయన్ని, ఒక పర్సన్ దీనివల్ల ఎంత ఎఫెక్ట్ అవుతారో, ప్రాణమైపోతుంది అని తెలిసిన తర్వాత. అంటే ఎలా మీరు ఎప్పుడు స్టాప్ చేయడం, అంటే మీరు పెద్ద అయ్యాక మీకు ఊహ తెలిసిన తర్వాత నాన్నగారిని డ్రింకింగ్ స్టాప్ చేయమని చెప్పడం కానీ అలాంటి అవేర్నెస్ ఇవ్వడం కానీ ఏమైనా చేశారా? అంటే నాకు 17 years ఏజ్ 17 years ఇంకా రాకముందే చనిపోయారు. 17th birthday 3 days ముందు చనిపోయారు. ఓకే. సో ఇంకా నేను ఏం చెప్తా ఆయనకి. సో ఇంకా అంటే ఒకటి ఇనీషియల్గా ఫస్ట్లో చాలా ఎక్కువ తాగేవారు, తర్వాత టీబీ ఎఫెక్ట్ అయింది. వాల్తేరులో టీబీ హాస్పిటల్ ఉంటుంది, నన్ను తీసుకెళ్ళారు, మా అమ్మ తీసుకెళ్ళేది. ట్రీట్మెంట్ ఇచ్చారు, తగ్గింది, చాలా వరకు తగ్గింది, చాలా హెల్తీ అయ్యారు. మళ్ళీ లైట్గా కొంచెం తాగేవారు, బట్ అంత ఎఫెక్ట్ చేసేంతలాగా అయితే లేదు. కానీ మా అన్నయ్య చనిపోయారు. అంటే మా అన్నయ్య అంటే మా పెదనాన్న గారి అబ్బాయి యాక్సిడెంట్లో చనిపోయారు. మా ఫ్యామిలీ మొత్తానికి ఆయన అంటే చాలా చాలా ఇష్టం. ఆ రోజు నుంచి ఇంకా మరి అసలు ఆపలే. అంటే ఆ బాధలో మొదలు పెట్టారు మళ్ళీ ఎక్కువగా, అది ఇంకా అలా ఈయన తీసుకెళ్ళిపోయేంత వరకు ఆపలే ఆయన. మా పెదనాన్న వాళ్ళ అబ్బాయి అన్నయ్య, మా డాడీకి ఇంకొక అన్నయ్య కూడా ఉన్నారు, మా చిన్న పెదనాన్న. ఆయన మా డాడీ 2 రోజుల గ్యాప్లోనే చనిపోయారు. ఓకే. ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు మా రెండో పెదనాన్న అన్నారు కదా, వాళ్ళ కోడలు అంటే మా వదిన, మా అన్నయ్య వాళ్ళ వైఫ్, ఈ ఇయర్ జనవరిలో తిరుమలలో తొక్కిసలాట అయింది కదా, సో దాంట్లో చనిపోయిన వాళ్ళలో ఒకరు. సో అన్ని బ్యాక్ టు బ్యాక్ ఇట్లా కొన్ని జరిగాయి ఇంకా అలా.
ఓకే. సో నాన్న ఉండేటప్పుడు ఎలా ఉండేది ఫ్యామిలీ? పెద్ద ఏం ఉండేది కాదు. అంటే వీఆర్ లైక్ ఓకే విత్ అవర్ లైఫ్స్ అంతే. సో కొంచెం ఏదో ఉన్నంతలో ఉండేటోళ్ళం. ఎప్పుడో ఓ వారానికి ఒకసారి అలా నాన్ వెజ్ సో సంథింగ్ అది అలా ఉండేది అంతే లైఫ్ స్టైల్. సో ఒక చిన్న ఇల్లు మాది. ఇప్పుడు ఇప్పుడు మనం ఏదైతే ప్లేస్‌లో కూర్చొని ఇంటర్వ్యూ చేస్తున్నామో ఈ స్టూడియో అంతా ఈ రూమ్ అంతా కూడా లేదు. మా మొత్తం ఇల్లు. అంటే ఒక అదే రూము, చిన్న కిచెన్ ఉంటది. పక్కన చిన్న వాష్‌రూమ్ ఉంటది అంతే. చాలా చిన్నది అప్పట్లో. ఆ తర్వాత ఒక 2 రూమ్స్ ఉన్నదానికెళ్ళాము. వన్స్ ఇంకా నేను కొంచెం యూట్యూబ్‌లో బాగా డబ్బులవి వస్తున్న టైంలో ఒక 2 బెడ్‌రూమ్ ఫ్లాట్‌లో రెంట్‌కెళ్ళాం. సో, అలాగే ఇప్పుడు బానే ఉన్నాం. ఒక 3 బెడ్‌రూమ్ ఫ్లాట్ కొంచెం స్పేషియస్‌గా ఉన్నది. రెంట్‌కి తీసుకున్నాం. సో, దాంట్లోనే ఉన్నాం. అంటే మీ లైఫ్ జర్నీ మీరు ఒక చిన్న ఇంట్లో ఉన్న దగ్గర నుంచి ఈ రోజుటి వరకు మీ జర్నీ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? అంటే ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా! ఆ చిన్నప్పుడు ఏజ్‌లో నాకు ఇది తినాలి, నాకు అలా ఉండాలి, అవును. అలా వెళ్ళాలి, ఇలా ఫ్రెండ్స్‌తో ఆడుకోవాలి అన్న సిట్యుయేషన్ త్రూ ఈ సిట్యుయేషన్ ఎలా చేంజ్ చేసుకోగలిగారు? అసలు చిన్నప్పుడు మరి కొన్ని కొన్ని చెప్తే మీరు నమ్మరు కూడా యాక్చువల్‌గా. రూ. 10 బాదం మిల్క్ బాటిల్స్ ఉంటాయి. ఇప్పుడు అది ఎంత 20 ఎంతో అయింది యాక్చువల్లీ. అప్పట్లో అది రూ. 10 అనమాట. అది కొనుక్కోవడానికి నాకు క్లాస్‌లో ఫస్ట్ ర్యాంక్ రావాల్సొచ్చేది. అదొస్తే మా అమ్మ రూ. 10 ఇస్తది. లేదంటే లేదు. అట్లా దానికోసం బాగా కష్టపడేవాడిని. లేదంటే డైలీ రూ. 1 ఇస్తది. 10 డేస్ దాచుకునేవాడిని. అది తాగడం కోసం. అలా ఉండేది. ఒకసారి ఒక చిన్న పార్టీ ఇచ్చింది మా క్లాస్‌లో నవీన అని చెప్పి ఒక అమ్మాయి. పార్టీ అంటే ఇదేం పెద్ద పార్టీ ఏం కాదులెండి. అది అప్పట్లో 7థ్ క్లాసో ఏటో మేము. 6థ్, 7థ్ అనుకుంటా. రూ. 2 తెమ్మంది అంతే అందరిని. సో, అది కూడా నేను అడిగితే ఇవ్వరని చెప్పి దొంగతనం చేసి పట్టుకొచ్చాను ఇంట్లోంచి. పట్టుకొచ్చి ఇచ్చాను. ఏదో అమ్మాయి ఏంటంటే ఇంట్లో వండించేసి ఏవో పెన్సిల్లు ఏవో చిన్న చిన్నవి ఉంటాయి కదా! పిల్ల బచ్చ ఆటలు. అయ్యేవో చేసింది. మొత్తానికి అందరికి ఇచ్చేసింది. ఆ రూ. 2లో కూడా ఏవో కొనేసి ఇచ్చింది మాకు అంతా అయిపోయింది. ఇంకా ఆ తర్వాత నేను ఆ రూ. 2 దొంగతనం చేశానని చెప్పి ఇంట్లో చెప్పేస్తానని చెప్పి మా క్లాస్‌లో అది ఎన్ని పనులు చేయించుకునేవారో. నేను క్లాస్ టాపర్‌ని. సో, ఈవినింగ్ ఎలా ఉండేదంటే అప్పజెప్పుకోవడాలు ఇలాంటివన్నీ ఉండేవి. సో, దాంట్లో నేను ఫస్ట్ ఎళ్ళిపోయి చెప్పేసేవాడిని. తర్వాత సార్ ఏమో విజయ్ సార్ అనమాట మా ప్రిన్సిపల్. ఆయన ఏంటంటే నన్ను ఇంకో దగ్గర కూర్చోమని చెప్పి ఆయన దగ్గరికి లైన్‌లో ఉంటారు కదా! నుంచి అప్పజెప్పడానికి వచ్చినోళ్ళు లైన్ ఉంటది కదా! సగం మందిని నా దగ్గరికి పంపించేవారు. నా దగ్గర వార్నింగ్‌లనమాట. నేను చెప్పేసానని చెప్పలేదు. మీ అమ్మకి చెప్పేస్తాను రూ. 2 కోసం అని చెప్పి. అట్లా అప్పట్లో అలా ఉండేది సిట్యుయేషన్. భలే ఉండేది. నవ్వొస్తుండేది. ఏందో మొత్తం అంటే ఇదొక్కటే కాదు ఇంకా చాలా చేసేవారులెండి. అలాగే అవన్నీ ఉండేవి. సో, ఆ మూమెంట్ నుంచి ఇప్పుడు ఇప్పుడు నేను ఒక రోజుకి కనీసంలో కనీసం ఇప్పుడు హైదరాబాద్ వచ్చాను నేను ఏదో పర్పస్ మీద. సో, ఇక్కడ ఇంటర్వ్యూస్ పర్పసో లేదంటే వేరే ఏదో మొత్తానికి హైదరాబాద్ అయితే వచ్చాను. సో, ఇప్పుడు ఒక రోజుకి నాకు దగ్గరగా కనీసం ఒక 5,000 ఖర్చవుతుంది. ఇక్కడ ఉన్నన్ని రోజులు అంతే అవుతది. ఎందుకంటే హోటల్ రూము, ఫుడ్డు, క్యాబులు అన్నీ కలిపి. అంటే ఆ పొజిషన్ ఎలా వచ్చింది ఆ రోజు నుంచి అంటే కష్టమే. ఆ హార్డ్ వర్క్ ఏదైతే చేశామో ఇంక దాని వల్లే వచ్చింది. అది లేకపోతే రాకపోను. ఫిల్మ్‌లో ఆపర్చునిటీస్ ఏమైనా వచ్చాయా? చిన్నవేవో వచ్చాయండి కొన్ని మూవీస్‌లో. ఆ రివ్యూ స్టార్ట్ చేసిన కొత్తలో. సో, నేనేంటంటే నేను ఒకవేళ యాక్ట్ చేస్తే ఆ మూవీకి నేను పాజిటివ్ రివ్యూ ఇవ్వాలేమో అని చెప్పి ఎందుకొచ్చిందిలే అని ఆగిపోయేవాడిని అదొకటి. రెండోదొచ్చి నేను యూట్యూబ్ నుంచి ఏదైతే ఎర్న్ చేస్తున్నానో దానికంటే సగానికంటే తక్కువ చెప్పేవారు నాకు డైలీ రెమ్యూనరేషన్. ఇంక దానికోసం ఇప్పుడు ఇక్కడ ఇంట్లో ఏసీలో కూర్చొని వీడియోలు చేసుకుంటున్నాను. అక్కడ ఎండల్లోకి వెళ్ళిపోయి మాడిపోయి దీనికంటే సగం కంటే తక్కువ తెచ్చుకోవడం ఎందుకు? ఇంట్లోనే ప్రశాంతంగా ఉంది కదా అని చెప్పి ఇంక వెళ్ళలేదు నేను. సో, అలా చేసుకుంటున్నారు. ఇంక బిజినెస్ మీద ఇంట్రెస్ట్ ఉంది దానికి తోడు. ఫస్ట్ నుంచి బిజినెస్ అంటే ఇష్టం. ఎందుకంటే చూస్తూ ఉండేవాడిని కదా! ఓకే. వీళ్ళంతా ఇట్లా గ్రో అయ్యి బాగా సంపాదించుకొని ఏవేవో లైఫ్ స్టైల్స్ లీడ్ చేస్తున్నారంటే బికాస్ ఆఫ్ బిజినెస్ ఓన్లీ. ఇప్పుడు మొన్న కూడా రిచ్‌మండ్ విల్లాస్ అని చెప్పి ఏదో న్యూస్ చూసాం మనం. వినాయక చవితి లడ్డు 2,30,00,000కి కొన్నారు వాళ్ళు. వాళ్ళు ఏం చేస్తే కొంటారు చెప్పండి? యూట్యూబ్ వీడియోలు చేస్తేనా? లేదు. 9-5 జాబ్ చేస్తేనా? లేదు. ఈ 'జబర్దస్త్‌లో' స్కిట్‌లో లేదంటే సినిమా ఇండస్ట్రీలో ఎయిదర్ చిరంజీవి గారు, లేదంటే నాగార్జున గారు, ప్రభాస్ గారు, ఎన్టీఆర్ గారు, రామ్ చరణ్ గారు ఆ పొజిషన్‌లో వదిలేసేయండి. మేమున్న పొజిషన్స్ చూడండి. మా పొజిషన్ మా రోల్స్ ఏవైతే ఉన్నాయో అవి చేస్తేనా? కొనలేరుగా. ఓన్లీ బిజినెస్సే. సో, అదే ఉండేది మైండ్‌లో మొదటి నుంచి కూడా. దానికి తగ్గట్టే ఇంకా బిజినెస్‌కి ఎంత ఇన్వెస్ట్‌మెంట్ పెట్టారు? ఒక 60 దాకా అయింది. 60 లాక్స్ వరకు. ఓకే. అంటే అంతా మీ పర్సనలేనా? ఇంకెవరైనా పార్ట్నర్స్ ఉన్నారా? లేదు ఒక్కడినే బట్ కొంచెం లోన్ తీసుకున్నా. పర్సనల్ లోన్ తీసుకొని అలా. స్టార్టప్ చేశారు. ఆ! సూపర్. మ్యారేజ్ కూడా ఫిక్స్ అయిపోయింది. అయిపోయింది.
అయిపోయింది. అంత స్లో చెప్తున్నారండి. అంటే అయిపోయింది అన్నాను అంతే. ఎప్పుడు మ్యారేజ్? ఇయర్ ఎండింగ్ లో. యాక్చువల్గా అదే మేలోనే అయిపోవాలి. అదే మా వదిన గారు చనిపోయారని చెప్పారు. ఆ రీజన్స్ వల్ల కొంచెం పోస్ట్ పోన్ అయ్యి. లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజ్? లవ్. మొత్తానికైతే అమ్మాయిని ఎలా పడేశారు? ఏం లేదు, తను ఆల్రెడీ పడిపోయి వచ్చింది. అంటే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసింది నా సబ్స్క్రైబర్ అట్లా. ఏమైనా చెప్తారా? అంటే ఎప్పటి నుంచో నన్ను ఫాలో అవుతుంటుంది అంటే నా కంటెంట్. సో ఒక 2021 నుంచో ఎప్పటి నుంచో. సో అలాగే మెసేజ్ చేసేది. ఒక 2 సార్లు మెసేజ్ చేసి రిప్లై ఇచ్చా. అది కొంచెం కొంచెం అలా మాట్లాడుకునేవాళ్ళం. సో ఒకసారి కలిసాం. తనది వైజాగ్, అంటే ఒక ఎడ్యుకేషన్ పర్పస్ మీద వైజాగ్లో ఉంది. సో రాజమండ్రి అమ్మాయి. అలా అన్నమాట. కొంచెం అలా మాట్లాడుకొని సరే ఓకే ఇద్దరం బాగానే సింక్ అయ్యాం కదా, ఓకేలే అన్నట్టుగా మ్యారేజ్ చేసుకుందాం అలా అనుకున్నాం. ఓకే. ఎప్పుడు ఇంట్లో చెప్పారు? అది అనుకున్న వెంటనే చెప్పేసాం. ఇంకా అనుకున్న వెంటనే చెప్పేశారు. ఇంకెందుకని చెప్పేసి. సూపర్. సో మొత్తానికైతే ఎండ్కి మ్యారేజ్కి వెళ్ళాలైతే రావాలైతే రావాలి. సో డిజిటల్లో బాగా క్లోజెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారు? యూట్యూబర్స్ లో కానీ, చాలా మంది ఉంటారు, ఇన్ఫ్లుయెన్సర్స్ లో కానీ మీకు బాగా ఒక్కొక్క కేటగిరీలోని నాకు తెలిసిన వాళ్ళు ఫ్రెండ్స్ అన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీ బిజినెస్ కి సపోర్ట్ చేస్తున్నారా? చేస్తారు. యాక్చువల్గా నేనే ఇంకా ఇప్పుడు ఇది అంతా అయిపోయి మళ్ళీ వైజాగ్ వెళ్ళిన తర్వాత, బ్యాక్ టు వైజాగ్ అయిన తర్వాత కొంతమందిని పిలుద్దామని చూస్తున్నా. విఆర్ రాజా, క్రాంతి బ్లాగర్, ఇట్లా వీళ్ళందరినీ కూడా. వాళ్ళందరూ ఎప్పటి నుంచో వద్దామనే ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇంకా చాలామంది ఉన్నారు వైజాగ్ లోకల్ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ, సో ఫుడ్ బ్లాగర్స్ కానీ, టేస్టీ తేజ కానీ, బేసిక్గా మా జబర్దస్త్ నుంచే కదా తను కూడా. సో నాకు మంచి ఫ్రెండ్ ఫస్ట్ నుంచి కూడా. సో బాగా క్లోజ్. సో తన ఫస్ట్ వీడియో కూడా మా ఇద్దరిదే ఉంటుంది యాక్చువల్లీ. అలా అనమాట. తను వస్తా అన్నాడు. ఇట్లా యూట్యూబర్స్ నుంచి ఉంది బిజినెస్కి సపోర్ట్ ఉంటుందండి. ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారండి యూట్యూబర్స్లో కానీ. మీరు ఎక్కువగా ఎవరిని ఫాలో అవుతారు? ఎవరంటే చాలా ఇష్టం మీకు ఇన్ఫ్లుయెన్సర్స్ యూట్యూబర్స్లో? కేటగిరీస్ అండి, అంటే ఇప్పుడు వాట్ ఎవర్ ఏ కేటగిరీ అయినా పర్వాలేదు. ఫ్యాక్ట్స్లో అయితే నేను విఆర్ రాజా అండ్ క్రాంతి బ్లాగర్ వీళ్ళ ఎక్కువ వీడియోస్ చూస్తాను. ఎందుకంటే మేము అందరూ ఒక గ్రూప్ ఉంది యాక్చువల్లీ. మేము అందరం ఒక గ్రూప్లో ఉంటాం. సో మాకు ఏమైనా యూట్యూబ్ రిలేటెడ్ ఏమైనా డౌట్స్ వచ్చినా కూడా మేము ఆడుకుంటాం. సో అందులో ఎన్బి షో తెలుగు, నరేష్ బుకియా గారు, ఇంకా చాలామంది ఉంటారు అందులో. సో ఒక 10-15 మంది ఫ్యాక్ట్ యూట్యూబర్స్ ఉంటారు. అరుణ్ సూర్ తేజ, విక్రమాదిత్య అంటే నాకు యాక్చువల్గా చాలా ఇష్టం. వీళ్ళందరికంటే నాకు వాళ్ళే ఇష్టం యాక్చువల్లీ. బట్ నవ్ ఏ డేస్ అరుణ్ ఎక్కువ వీడియోలు చేయట్లేదు. విక్రమాదిత్య గారు ఆ వీడియోలు చేయట్లేదు. విక్రమాదిత్య నాకు చాలా ఇష్టం. చాలా అసలు నాకు యూట్యూబ్కి ఆయనే ఇన్స్పిరేషన్. అసలు నేను ఆయన్ని చూసే యూట్యూబ్ పెట్టింది నేను యాక్చువల్లీ, సూపర్ ఫ్యాక్ట్స్ రిలేటెడ్గా. బట్ ఇప్పుడు ఆయన కంటెంట్స్ చేయట్లేదు. ఫుడ్ ఎందుకు చేయట్లేదండి విక్రమాదిత్య గారు? అదేలేండి, అది చెయ్యట్లేదు అంటే అది ఉంది, ఆయనకు ఒక రీజన్ ఉంది యాక్చువల్లీ. సో అది ఏదో ఒక రోజు ఆయనే రివీల్ చేస్తారు. మాట్లాడాను యాక్చువల్గా దీనికోసం. ఆయన చాలా రేర్గా యూట్యూబర్స్తో మాట్లాడతారు, అంటే విక్రమాదిత్య గారు. మాట్లాడాను, బట్ ఫర్దర్గా ఏదో ఒక రోజు ఆయనే రివీల్ చేస్తారు ఖచ్చితంగా. అరుణ్ ఎందుకు చేయడంటే తెలీదు. సో వీళ్ళిద్దరూ చెయ్యట్లేదు కాబట్టి తర్వాత నేను ఇంకా ఎవరు ఎక్కువ చేస్తున్నారంటే ఇంకా వీళ్ళే కదా. సో నాకు అందులో వీళ్ళిద్దరు అంటే బాగా ఇష్టం. విఆర్ రాజా, క్రాంతి బ్లాగర్, తెలుగుబడి, వీళ్ళంతా కూడా నా ఫ్యాక్ట్ యూట్యూబర్స్ ఫ్రెండ్స్. ఇంకా ట్రావెలింగ్లో అయితే అన్వేష్ గారు బాగా పరిచయం. అన్వేష్ గారు బాగా తెలుసు. తర్వాత ఇంకా టెక్లో అంటే ప్రసాద్ గారితో రెగ్యులర్గా మాట్లాడుతూ ఉంటాను. అంటే నాకు ఏదన్నా డౌట్స్ ఉంటాయి, నాకు ఏదైనా సార్ ఇట్లా నాకు ఒక మొబైల్ కొనాలి, ఒక ట్యాబ్ కొనాలి, ఏది కొనాలంటారు అంటే ఆయన సజెస్ట్ చేస్తుంటారు. మొన్న కూడా మెసేజ్ చేసి ఆయనకి, ఇట్లా ఒక మొబైల్ కావాలండి నాకు, ఏ మొబైల్ తీసుకోమంటారు, నాది ఫోన్ పాత పగిలిపోయింది ఒకటి. ఏం చెప్పారు? కొన్ని మొబైల్స్ చెప్పారు నాకు, ఈ బడ్జెట్లో అయితే ఇంత అని. లేదు నాకు ఈ జీబీలో ఈ బడ్జెట్లో కావాలని అడిగాను. అయితే ఒక 10 days ఆగండి, సెప్టెంబర్లో సేల్ ఉంది, సెప్టెంబర్ 23rd ఆ టైంకి సేల్ ఉంది, అప్పుడు ఆగండి అని చెప్పారు. అప్పుడు అప్డేట్ చేస్తా అన్నారు. సో ఇట్లా ప్రసాద్ గారితో అప్పుడప్పుడు టచ్లో ఉంటా. సాయికృష్ణ గారితో మాట్లాడుతుంటాను అప్పుడప్పుడు. సో సాయికృష్ణ గారు అంటే మా యూట్యూబర్స్ అందరికీ యూట్యూబర్ టైప్, ఆయనతో మాట్లాడుతుంటా. ఇంకా తర్వాత హర్ష సాయి గారితో మాట్లాడుతూ ఉంటా. ఇంకా చాలామంది ఉన్నారు యూట్యూబర్స్లో తెలిసిన వాళ్ళు. అంటే ఇంకా చెప్పాలే కానీ బోల్డ్ లిస్ట్ ఉంటుంది యాక్చువల్లీ. గేమర్స్ నటాషా గేమింగ్ తెలుసు, తర్వాత కార్తికేట్ సార్ ఇంకొక యూనిక్ గేమర్ గారా, లేదా ఆయనతో పరిచయం లేదు. అంటే ఒక కామన్ పరిచయం ఉంది. ఆయన ఆర్కే తెలుగు గేమర్ అని ఒక ఆయనతో ఆడేవారు, నేను తనతో ఆడేవాడిని. గేమ్ ఆడతాను, నేను పబ్జీ ఆడుకుంటాను నేను కూడా, బట్ ఎప్పుడు లైవ్ పెట్టలేదండి. అట్లా పరిచయం, అంటే అలా ఒక మ్యూచువల్ ఉంటుంది తప్ప డైరెక్ట్గా ఎప్పుడు కూడా లేదు. సూపర్. సో మొత్తానికైతే ఇది ఒక సామ్రాజ్యం, బోల్డ్ మంది ఉన్నారు.
ఎక్సలెంట్. మీ గోల్స్ అంటే మీ లైక్ మీ కోరిక ఏంటంటే ఫైనల్గా ప్రతి మనిషికి నేను ఈ పొజిషన్కి రావాలనో లేకపోతే నేను ఇది అవ్వాలనో ఉంటూ ఉంటుంది. సో అలా నాకు ఒక బ్రాండ్ బిల్డ్ చేయాలని ఉంది. దర్ఫీ అనేది లాంచ్ చేయడానికి కూడా అదే రీజన్ యాక్చువల్లీ. నేను వైజాగ్లో ఉన్నాను కాబట్టి నా హోమ్ టౌన్ వైజాగ్ కాబట్టి ఇంకా సరే అని వైజాగ్లో స్టార్ట్ చేశా. కానీ ఐ వాంట్ టు ఎక్స్పాండ్ దిస్ ఆల్ ఓవర్ సౌత్ ఇండియా ఇనీషియల్గా. ఇంకా కుదిరితే ఆ తర్వాత ఆల్ ఓవర్ ఇండియా అని కూడా ఉంది. కానీ బట్ యాజ్ ఆఫ్ నా ఇది ఒకటి ఉంది. అంటే ఈ సౌత్ ఇండియాలోనే ఒక మంచి బ్రాండ్ బిల్డ్ చేసుకొని అది ఫ్రాంచైజ్ మోడల్లో దాన్ని బాగా ఎక్స్పాండ్ చేసి యూనో పీపుల్లోకి బాగా తీసుకెళ్ళి యూనో ఈ బ్రాండ్ క్రియేట్ చేసింది ఈ పర్సన్ అన్న ఫీల్ వచ్చి అండ్ దానికి కొన్ని స్పెషలైజేషన్స్ అయినా ఖచ్చితంగా మ్యాండేటరీగా ఉండేలా చూసుకొని అలా చేయాలని ఉంది. అండ్ ఒక ఇండివిజువల్ హౌస్ ల్యాండ్ తీసుకొని కట్టుకోవాలి, ఫ్లాట్ కాదు. అట్లా అదొకటి ఉంది. ప్రస్తుతానికి ఇవి రెండే. ఎక్సలెంట్. కార్ ఉండేది ఒకప్పుడు, అది కొనేసాను, అయిపోయింది అంతే. మొత్తానికి అన్ని స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ జాగ్రత్తగా వచ్చారు. అంతే. ఎక్సలెంట్. మహేందర్ గారు మంచి సక్సెస్ పొజిషన్కి వచ్చారు. అండ్ ఒక వ్యక్తి ఎప్పుడైనా సరే తన టార్గెట్ ఏంటి అనే దాన్ని బిలీవ్ చేసుకొని వెళ్తే కనుక కెరియర్లో మంచిగా సక్సెస్ అవుతారు. అండ్ మీ బిజినెస్ కూడా మంచి సక్సెస్ అయ్యి అండ్ మంచి ఫ్రాంచైజెస్ ఇచ్చి ఎంతోమంది యువతకి ఉపాధిని కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదే అంటున్నా, అది ఇట్స్ లైక్ నాట్స్ లైక్ అన్ ఎంప్లాయ్మెంట్, వాళ్ళే ఎంప్లాయర్స్ అవ్వాలనేది నా పాయింట్. సో దీని త్రూ ఈ ఫ్రాంచైజ్ మోడల్ త్రూ వాళ్ళు ఎంప్లాయర్స్ అయ్యి వాళ్ళే బిజినెస్ స్టార్ట్ చేసి వాళ్ళు ఇండివిజువల్గా ఉండి ఒకరి కింద పని చేయకుండా వాళ్ళు వాళ్ళ కంట్రోల్లోనే వాళ్ళు ఉంటూ ఇంకెవరి కంట్రోల్లో వాళ్ళు ఉండకుండా ఉండాలనేది నాకు ఒకటి బాగా ఉంది మైండ్లో. సూపర్. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ మహేందర్ గారు. అండ్ వెరీ సూన్ మనం డిసెంబర్ తర్వాత కపుల్ ఇంటర్వ్యూ మనం ప్లాన్ చేస్తున్నాము. డెఫినెట్ గా. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నైస్ టాకింగ్ టు యూ. థ్యాంక్ యూ అండి. సేమ్ టు యూ. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.